దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మార్చి 14వ తేదీ 2026వ సంవత్సరము శనివారము. ఈరోజు వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనము. మొదటి రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ఆయన శిష్యులముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ నికోదేము మనకు యోహాను సువార్తలో కనిపిస్తాడు. ఇతడు గౌరవప్రదమైన స్థానములో ఉన్నవాడు. యూదుల పాలకుడు, సన్హెద్రిన్ సభలో సభ్యుడు, గొప్ప పరిసయ్యుడు, మొదటి శతాబ్దపు భక్తుడు. అయితే ఇతడు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి దేవుడు తనకు తోడయ్యుంటేనే కానీ ఏ వ్యక్తి కూడా నీవు చేసిన పనులు చేయలేడు అని తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము అంటున్నాడు. చూడండి, మిగిలిన సన్హెద్రిన్ సభలోని పరిసయ్యులందరూ కూడా యేసును అంగీకరించటానికి ఒప్పుకోలేదు. ఎంతో సుస్పష్టంగా దేవుని యొద్ద నుండి వచ్చినవాడని, దేవుడు తోడై ఉంటేనే కానీ అటువంటి కార్యములు ఏ వ్యక్తి చేయలేడని వారందరికీ తెలుసు. కానీ ఒప్పుకున్నవాడు ఈ నికోదేము ఒక్కడే. నికోదేము అనగా గ్రీకు పదము. దానికి అర్థము ప్రజల విజయం అని అర్థం. తన పేరుకు తగినట్లుగానే ప్రజలు విజయం సాధించాలని, తన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని యేసు ప్రభు తన ప్రజల పట్ల కలిగిన ప్రేమను, కనికరమును అతడు జాగ్రత్తగా పరిశీలించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరు దేవుని నుండి వచ్చినవారో, ఎవరు దేవుని చేత పంపబడినవారో, ఎవరు పైకి వేషం వేసుకున్నవారో నీవు గ్రహిస్తూ ఉన్నావా? ఈ రోజుల్లో బోధలు ఎంత భయంకరంగా ఉంటూ ఉన్నాయి. ఎంత దుర్బోధలు బయలుదేరాయి. ఎంత విచారకరం. ఎవరు మోసపోతారు? వాక్యమును తెలియని వారే. ఎవరు అంగీకరిస్తారు? వాక్యము లోతుగా ధ్యానించని వారే. దేవుని పాదముల యొద్ద కనిపెట్టి దేవుని వాక్యమును క్షుణ్ణంగా మనం చదివి దేవుని సహాయం అడిగినట్లయితే ఏది వాక్యానుసారమైన బోధో, ఏది కాదో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, అటువంటి ఆత్మీయ జ్ఞానం నీకుందా? ఏ బోధన పడితే ఆ బోధను నమ్ముతూ ఉన్నామా? ఎవరు ప్రవచనాలని చెబితే అక్కడికి పరిగెడుతూ ఉన్నామా? ఎవరు అద్భుతాలు, సూచనలు, మహత్కార్యాలు, స్వస్థతలు అంటే ఆశతో వాక్య విరుద్ధమైన బోధలకు మనం అంగీకరిస్తూ ఉన్నామా? జాగ్రత్త సుమి. అంత్యకాలమందు విపరీతమైన బోధలు. వారు తమ ధనమును సమకూర్చుకోవటానికి, ఆస్తులు పెంచుకోవటానికి వాక్యమును వక్రీకరించేవారు ఈ రోజుల్లో ఎంతమంది. వారి లగ్జరీ లైఫ్ చూస్తే, వారి ఖరీదైన కార్లు చూస్తే, వారు వస్తువాహనాలు, వారు ఖరీదైన వస్త్రాలు చూస్తే ఎంత ఆశ్చర్యం. అది ఎంతోమంది బీదలు తమ చెమట, రక్తము, వారి సంపాదనలో నుండి ప్రభువుకిచ్చింది కదా. వారు ప్రభు పేరటిచ్చారు. ప్రభు వారిని దీవిస్తాడు. దేవుడు వారికి ఇవ్వాల్సిన కార్యాన్ని చేస్తాడు. అది మంచిదే. కానీ మనం అయోగ్యులకు ఎంతవరకు సహాయం చేస్తున్నామో గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నికోదేము నుండి మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠము, ఎవరు దేవుని చేత పంపబడ్డారో, ఎవరు పంపబడలేదో నిశితంగా పరిశీలించిన వాడు ఈ నికోదేము. మరి అటువంటి విశ్వాసం మనలో ఉందా? రెండవదిగా, అతడు రాత్రికాల సమయంలో దేవుని యొద్దకు వచ్చాడు. దేవుడు అసలు ప్రభు అయిన యేసు ఒక ఉద్దేశం ఏమిటో, ఆయన ఆలోచన ఏమిటో, ఆయన అంతరంగం ఏమిటో ఆయనతో మాట్లాడటానికి సమయం తీసుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు యొద్ద
గడిపే సమయం నీకుందా? మాకు సమయం లేదండి, మేము దేవుని యొద్ద గడపటానికి మేము చాలా బిజీ అనుకుంటున్నావేమో. ఒక్క క్షణం ఆయన మనలను మర్చిపోతే మనం ఏనాడో గతించిపోయేవారము కదా, చరిత్రలో కలిసిపోయేవారము కదా, మనలో ఎంతోమంది ఈ మట్టిలో కలిసిపోయేవారము కదా. ప్రభు తన మహాకృపను మన ఎడల చూపిస్తూ ఉంటే దేవునితో కొద్ది సమయం ఆయన పాదముల యొద్ద వ్యక్తిగతంగా గడిపే అనుభవం మనకుందా? అందరితో బాగానే శిలువ ధ్యానాలు చేస్తున్నాం, అందరితో బాగానే ఆదివారపు ఆరాధనలో మనం గడుపుతూ ఉన్నాం, అందరితో బాగానే శుక్రవారపు ఆరాధనలు చేస్తూ ఉన్నాం, మంచిదే. కానీ వ్యక్తిగతంగా నీ మటుకు నీవు ప్రియ సహోదరుడా సహోదరి దేవునితో ఎంత సమయం గడుపుతూ ఉన్నావు? నీ హృదయంలో ఉన్న సందేహాలు, నీ మనసులో ఉన్న బాధలు, నీ హృదయంలో గూడు కట్టుకొని ఉన్న కష్టాలు, కన్నీరు ప్రభు యొద్ద నీవు తెలియజేస్తూ ఉన్నావా? ప్రభువుతో గడుపుతూ ఉన్నావా? ప్రభువా, ఇది నా సమస్య, ప్రభువా ఇది నా ఆలోచన, ప్రభువా ఇది నా బాధ, ప్రభువా ఇది నా అనుమానం అని ఎంత ధైర్యంగా నికోదేము దేవుని యొద్దకు వచ్చాడండి. మరి దేవుని యొద్దకు ఆ విధంగా వెళ్ళగలిగిన మనసు నీకుందా? చూడండి, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, మార్త అనేకమైన పనులు పెట్టుకుంది. అయితే మార్త ప్రభు అయిన యేసు తన ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు, తన చుట్టూ 11 మంది శిష్యులు ఉన్నప్పుడు, ఆ శిష్యుల చుట్టూ అనేక మంది భక్తులు, విశ్వాసులు గుమికూడి ఉన్నప్పుడు ఆమె వారందరినీ దాటుకుని వెళ్ళింది. సాధారణ విశ్వాసులు, బలమైన విశ్వాసులు, ఆయనను వెంబడించేవారు, ఆయన శిష్యులు, వీరందరినీ దాటుకుని ప్రభు యొద్దకు వెళ్ళి, ప్రభువా, నేను ఇన్ని పనులు పెట్టుకుని కంగారు పడుతున్నానే, మరి నీకు నా మీద చింత లేదా? మరియకు చెప్పొచ్చు కదా ప్రభువా అని ప్రభు యొద్దకు వెళ్ళి తన బాధను తెలియజేసింది. ఆమె ఆ చివర కూర్చున్న వారితో, చూసావా మరియా ఆయన యొద్ద కూర్చుని అస్సలు నాకు సహాయం చేయటం లేదు, ఆమె ఎంత పని దొంగ, పని చేయాల్సి వస్తుందని ప్రభు యొద్ద కూర్చుంది అని వీరితో ముచ్చటించలేదు. తన సహోదరి అయిన మరియ మీద నేరం మోపలేదు, గుసగుసలాడలేదు, గ్రూపులు ఫామ్ చేయలేదు, తనకు నచ్చిన వారితో జత కట్టలేదు, ఎవ్వరితో ముచ్చటించలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళింది, ప్రభువుతో ముచ్చటించింది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ మనసులో ఎవరి మీదైనా బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నిష్ఠూరం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నీ జీవిత భాగస్వామి నీతో సహకరించటం లేదన్నప్పుడు, నీ బిడ్డలు నీ మాట వినటం లేదనుకున్నప్పుడు, అనుకున్నట్లుగా నీ ఇంట్లో పరిస్థితులు సమకూడనప్పుడు, అననుకూలంగా జరుగుతూ ఉన్నప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, మనసులో ఎక్కడో చివుక్కుమన్న బాధ కలిగినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ప్రభు దగ్గరికేనా? లేదంటే అందరితో ముచ్చటించి చివరి ప్రయత్నంగా దేవుని దగ్గరికి వెళ్తున్నావా? ఎంత స్పష్టమైన జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. యోహాను సువార్తకున్న ప్రత్యేకత ఏమిటంటే, యోహాను సువార్త దేవుని యొక్క అంతరంగ సంఘర్షణను, అంటే ప్రభు యొక్క అంతరంగ సంఘర్షణను తెర మీద చూపించడానికి ప్రయత్నం చేశాడు భక్తుడు. ప్రభు అయిన యేసు యొక్క ఆలోచనలు మాత్రమే కాదండి, ఆయన చుట్టూ ఉన్న వారి ఆలోచనలు, వారి అంతరంగ స్వభావము, వారి ఆశలు, ఆలోచనలు, ఆశయాలు ఎంతో స్పష్టంగా, అంటే అంతరంగములో ఉన్న విషయాలు రాయటానికి యోహాను భక్తుడు ప్రభు చేత ప్రేరేపింపబడ్డాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎలాగైనా యోహాను ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నాడు కదా. కాబట్టి క్రీస్తు స్వభావం కలిగి అంతరంగ ఆలోచనలు, నికోదేము ఒక ఆలోచన ఏంటి, సమరయ స్త్రీ పడుతున్న ఆందోళన ఏమిటి, లాజరు చనిపోయినప్పుడు ఆ ఇంట్లో జరిగిన సంఘర్షణ ఏమిటి, ఇవన్నీ కూడా అతడు రాస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప గ్రంథము మన పరిశుద్ధ గ్రంథము. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నికోదేము నుండి 2 పాఠాలు ఈ దినమును మనం నేర్చుకున్నాం. మొదటిగా, ఎవరు దేవుని చేత పంపబడ్డారు, ఎవరు పంపబడలేదు అనే సత్యాన్ని నికోదేము గ్రహించాడు. రెండవదిగా, తన మనసులో ఉన్న ఆలోచనను, తన మనసులో ఉన్న అనుమానాలను, తన మనసులో ఉన్న
ఇబ్బందిని లేదా తెలుసుకోవాలనుకున్న విషయాలను నేరుగా ప్రభు యొద్దకు వచ్చి ప్రభువుతో ముచ్చటించాడు. మరి ఇటువంటి ఆలోచన, ఇటువంటి తపన, ఇటువంటి పట్టుదల, ఇటువంటి ఇటువంటి ఈ ఈ విధంగా ప్రభువుతో గడిపే సమయము నా జీవితాలలో మనకుందా? మనసుంటే మార్గం ఉంటుంది. మరి ప్రభువుతో గడపాలనే మనసు నీకుందా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, నికోదేము ప్రభువా నీ యొద్దకు వచ్చి తన మనసులో ఉన్న ఆలోచనలను పంచుకున్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చావని ఎంతో స్పష్టంగా ఒప్పుకుంటూ ఉన్నాడు. నిర్మలమైన మనస్సాక్షితో నీ యొద్దకు వచ్చాడు. మిగిలిన పరిసయ్యులందరూ నీలో తప్పు పట్టాలని వస్తే ఇతడు మాత్రం సత్యాన్ని తెలుసుకోవాలని వచ్చాడు. ప్రభు, అతడు ఎంత సంతోషించుంటాడు, ఎంత సంతోషముతో తన ఇంటికి తిరిగి వెళ్ళి ఉంటాడు. ప్రభువా, నీ వాక్యమును క్షుణ్ణంగా, లోతుగా, బలంగా ధ్యానించే కృప మాకు దయచేయండి. నరాల్లో నీ వాక్యము జీర్ణించకపోవాలి నాయన. నిలువెల్లా నీ వాక్యము చేత మేము నింపబడాలి. ఎందుకంటే వాక్యమే నీవై ఉన్నావు. ప్రభువా, ధైర్యమైన, బలమైన, లోతైన, స్థిరమైన భక్తి జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా, ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు తెలంగాణ ప్రాంతంలో ప్రారంభమవుతూ ఉండగా పిల్లలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఆంధ్ర ప్రాంతంలో 16వ తారీఖు నుండి ప్రారంభమవుతూ ఉన్నాయి. ప్రభువా, నీ సన్నిధి తోడుగా ఉంచండి, జ్ఞానం ఇచ్చి నడిపించండి. మిగిలిన ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు నీ సన్నిధి తోడుగా ఉంచండి. జ్ఞానాధారము నీవే, కృప చూపించండి. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడవు నీవే, కృప చూపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.